జంతర్ మంతర్ కాడ జంజీ చేసిన పోరాటంతోని సెంట్రల్లా పవర్లున్న పార్టోళ్ళు ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ మోడీ సార్ మాత్రం రీల్స్ మీద ఫోకస్ చేసుడు నేర్చుకుండు మంచిగా. ఏదో ఎట్టిక్ చేసి ఇన్స్టాలో నూకేసుడు కాదు, మళ్ళా ఒక్కో రీల్కి వీడియోకి వస్తున్న కామెంట్లని సీరియస్గా తీసుకొని ఇంకింత మంచిగా రీల్స్ చేసుకుంటా ఇడవబట్టి ఇన్స్టాలా. అట్లనే నిన్నయాల కూడా ఒకటి రిలీజ్ చేసిండట. చూద్దాం మరి దేని గురించో ఏం కథనో. ఫ్రెండ్స్ చూసేయండి మరి. మొత్తానికి మోడీ సారు ఇన్స్టా మీద గట్టిగానే నజర్ పెట్టిండు పోరి. ఇదివర లెక్క మేరే ప్యారే దేశ్ వాసియం అని ఇంట్రో ఇయ్యకుంటా ఫ్రెండ్స్ అని అనుకుంటా ఇన్స్టా ట్రెండ్ పట్టిండు. ఇక జంతర్ మంతర్ కాడ జంజీ జంగు నడిచి ఒడిసిపోయి మూమెంట్కి వచ్చిన కాంచి ఇన్స్టాలో 2 రోజులకో వీడియో రిలీజ్ చేస్తుండు మోడీ. ఇక ఫస్ట్ రీల్ చూసినాక ఆ ఫ్రేమింగ్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, కెమెరా యాంగిల్ ఏంది అని నెటిజన్స్ నెత్తి మీద మొట్టికాయలు వేసినట్టు తిట్టే వరకలా వీడియోకి ఇంప్రూవ్మెంట్ చూయించుకుంటా ఇచ్చి పడేస్తున్నాడు. ఇక జంతర్ మంతర్ కాడ కొట్లాడిన పిల్లల మీద కేసులు పెడుతుర్రు, స్టూడెంట్ల మీద ఎఫ్ఐఆర్లు రాస్తురు అని సోషల్ మీడియాలో జనాలు అరుచుకుంటా ప్రతిపక్షాలు కూడా ఫైటింగ్కు దిగుతామనే వరకలా ఇవాళ మళ్ళా ఇన్స్టాలో రీల్ పెట్టి ఫ్రెండ్స్ నిరసనల్లని ఇచ్చనన్న గలీజ్ మాటలు అన్నారు, బూతులు తిట్టిరు, చెప్పలేని కామెంట్లు వేసిరు, ఈ లోకంలో లేని మా అమ్మను కూడా మస్తు మాటలు అన్నారు. అయినా నేను అలాని క్షమిస్తున్నా, పిల్లలనాక తప్పు చేస్తారు, వాళ్ళ ఆవేదనను ఆగ్రహాన్ని అర్థం చేసుకుంటున్నా, మన బిడ్డలు దేశం అభివృద్ధి కోసం పనిచేయాలని అనుకొచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్, मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई, न जाने कितना भद्दा स्वरूप था। लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती है, लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। ఇక ఈ వీడియో ఇట్లా బయటకు వచ్చిందో లేదో ప్రతిపక్షాలు మోడీ నడుచుకోబట్టినా గట్టిగా. ఇప్పుడు అంటే అన్నారంటారు కానీ దేశమంతా ఆయన నుంచి క్షమాపణ కోరుతుంటే ఆయననే దేశాన్ని, దేశంలో ఉన్న విద్యార్థుల్ని క్షమించినా అంటుండేంది, ఇదెక్క లాజికో మరి అని అనుకుంటే కామెంట్లు ఇవ్వట్టిరు. మీరే రోజులకు రోజులు నిరసన నడుస్తున్నా పట్టించుకోకుండా చేసి, మీరే లాఠీ చార్జీలు చేపించి, మీరే టియర్ గ్యాసులు ఇడిచి, మీరే కేసులు పెట్టించి, మీరే ఎఫ్ఐఆర్ రాపిచ్చి, మళ్ళీ మీరే క్షమించేసినాం పోరి అని అంటే ఇట్లా తీసుకోవాలి దీన్ని, ఏం కథ అని అనుకుంటా మాట్లాడబట్టిరు. ఇప్పటికే చాలా మంది స్టూడెంట్లు మా మీద ఎఫ్ఐఆర్ రాస్తున్నారు అనుకుంటా వీడియోలు పోస్టులు పెడుతున్నారు. రుచికా సింగ్ అనే ఈ బుజ్జుండి ఆవేశంలో నేను మోడీని మాటలని నోరు జారినా తప్పే, ఇంకోసారి కాకుండా చూసుకుంటా అని వీడియోలు పెట్టి కూడా చెప్పింది. అయినా ఈమె మీద కూడా నోయిడాలో ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి కేసు విచారణను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసిరు. ఇట్లా ఎంతమంది ఉన్నారో ఏం కథనో అనుకుంటా సోషల్ మీడియాలో మాట్లాడుతూ కొందరు. మరి మోడీ సార్ నేను క్షమించేసిన అని కూడా చెప్పిన మాటలు ఏడవా అని కూడా కౌంటర్లు వేస్తారు కొందరు. మరి ఆయనతో ఈ మాటలకు కూడా మోడీ సార్ ఏమైనా రీల్ పెట్టి ఇన్స్టాల్ ఇడుస్తాడేమో రేపు చూడాలి. సావు పుట్టుకలు మన చేతుల లేవు, కానీ బతుకున్న కొన్నేండ్లు మన కోసం దండ్లాడేటోళ్ళని తయారు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మనిషి లేకున్నా తను చేసిన మేలు బతికే ఉంటుంది. ఒక మనిషి సావుకు ఎంతమంది వచ్చిండ్రు అనేది బతుకున్నప్పుడు మందితోని ఎంత మంచితనంగా మెదిలిండు అనే దాన్ని బట్టే ఉంటుంది. ఏం పబ్లిక్ వచ్చిండ్రు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసార చూసేటానికి. నాయకుడు అంటే ఇగో గిట్లుండాలి అనుకునేటట్టు తరలొచ్చిండ్రు జనమంతా. అంత మంచి లీడర్కు సర్కారు గొప్ప లాంఛనాలతోని సాగనంపాలే కానీ ఏం చేసిండ్రో చూడండి. ఇక్కడ ముందు కెమెరా ఇవ్వాలి ఎవరైనా గంట ముందర పెట్టి బాగా ఊర్ని కథక్కున వారెత్తు అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలని తుపాకులు తెచ్చి పేలుస్తారనుకుంటే అవి ఎంత ఒత్తినా వేలుతలేవు. తెలంగాణ ఉద్యమకారుని గౌరవంగా సాగనంపుతాము అని సర్కారు తెగ ఉరుకులాడి ఆఖరికి ఇట్లా నేను చేస్తే అని అంటున్నారు అక్కడున్న జనాలు. రాష్ట్రం వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా తన జీవితం మొత్తం ఉద్యమానికి అంకితం చేసి పోరాడితే రేవంత్ రెడ్డి సర్కారు ఓ వీరునికి ఇచ్చే మర్యాద గీదేనా అని అంటున్నారు. ఆ తుపాకులను ఎప్పుడు వాడిర్రో, ఎన్నడు బయటికి తీసి తుడిచిర్రో ఏమో, తుప్పు పట్టిన తుపాకులను తీసుకొచ్చి తుటుక్ మనిపించి అవమానించినట్టు చేసిరని వరంగల్ పబ్లిక్ మస్తు కోపాన్ని లగక్కుతున్నారు. సరే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు చేస్తామన్నప్పుడు అన్ని సరిచూసుకొని రావాలి కదా, తుపాకీ గుట్టాలు తుడుచుకొని రావాలి కదా.
బుల్లెట్లు పేల్తాయా లేదా అని చెకింగ్ చేసుకోవాలి కదా. తీరా ఆడికొచ్చి తుపాకుల తుప్పురాలు కొట్టినట్టు అటు ఇటు తిప్పుకుంటూ గన్నుల మీద గట్టిగా కొట్టి ట్రిగర్ ఒత్తితే అవి ఎందుకు వెళ్తలేవు. నా డామ్ లేదు డీమ్ లేదు. గౌరవ సూచకంగా గాల్లో కాల్పులు జరపవలసింది పోయి అగౌరవపరిచిర్రు. మరి ఇది సర్కార్ కావాలని వేసిందా లేకుంటే అనుకోకుండా టెక్నికల్ తప్పిదాలు జరిగినాయి అనేది పోలీస్ ఆఫీసర్లకే ఎరికిగా. ఒకవేళ టెక్నికల్గా తుపాకులు వేలకుండా మొరాయించినాయి అనుకుందాము, ఎవలకు ఏ ఉద్దేశమూ లేదనుకుందాము, అధికారిక లాంఛనాల కోసం తీసిన తుపాకుల్ని 1-2 సార్లు చెకింగ్ చేసుకోవాలి కదా అని అంటుర్రు సర్కార్ తుపాకుల సక్కదనం చూసిన పబ్లిక్. ఇగో ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న ప్రేమ. ఇగో ఇది సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉన్న హోంశాఖ పనితీరు. ఇసొంటి తుపాకులతోనే తెలంగాణ శాంతి భద్రతలు కాపాడుతున్నారు. అరే గింత అన్యాయమా అని మాట్లాడుకుంటున్నారు ఈ తుప్పు పట్టిన తుపాకుల ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్. ఆయనతో రాష్ట్రంలో అన్ని దిక్కుల జరిగే అధికారిక లాంఛనాలకు ఈ తుపాకులే పట్టుకొని పోయారు. హోంశాఖ ఇజ్జత్ ఇల్వా మొత్తం పోతాయని కామెంట్ రాసుకుంటా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు జనాలు.